జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మొగిలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లో గంజాయి ముఠా సంచరిస్తుందని సమాచారం రావడంతో స్టేషన్లో తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ వివరించారు. స్టేషన్లో అనుమానంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. వీరు సోలాపూర్ నుండి గంజాయిని తీసుకువచ్చి గద్వాల్, ఐజా పట్టణాలలో యువతను టార్గెట్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 1.65 కేజీల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. గత 3 నెలల క్రితం కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక 2 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పటి నుంచి ఇట్లాంటి గాంజాయి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టి అబ్జర్వేషన్ పెట్టి ఈరోజు అందులో భాగంగానే మన టౌన్ ఎస్ఐ గారు అతని టీంతో మార్నింగ్ అవర్స్లో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరేమో ఐజా వాళ్ళు 20+ ఏజీ అబౌట్, ఒక అతనేమో మన గద్వాల పట్టణానికి చెందిన వ్యక్తి భాష అండ్ అంబాదాస్ అండ్ ఎలియాస్ అజయ్, అట్లాగే ఒక అతను పరశురామ్. ఈ 3 కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యే